వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మధు అగ్రికల్చర్. మొదటగా మీరు ఈ వీడియోలో ఈరోజు మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం కొన్ని రకాల వరిలు మాత్రమే వేయమని చెప్పింది. ఈసారి దొడ్డు వడ్లు కొనము, సన్నపు వడ్లు మాత్రమే, అది కూడా లిమిటెడ్ వెరైటీస్ చెప్పింది. 33 రకాల వెరైటీస్ ఉన్నప్పటికీ ఓన్లీ 8 రకాల వెరైటీస్ని మాత్రమే వరి సాగు చేయమని చెప్పింది. వీటిని మాత్రమే కొంటా అని చెప్పింది. సో మన రైతన్నలందరూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రైతన్నల కోసం ఒక చిన్న వీడియో ఇస్తున్నాను. మీకు ఏ వెరైటీ ఎట్లా వండుతుంది, దేనికి తట్టుకుంటుంది, రోగనిరోధక శక్తి కానీ, పంట కాలం కానీ, దానికి వేయడం వల్ల బెనిఫిట్స్ ఏంది, లాసెస్ ఏంది ఒకసారి తెలుసుకో ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి. దానికంటే ముందు ఆ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత. ఈ మొదటగా వచ్చేసి ఈ వరి విషయాలలో ఫస్ట్ బీపీటీ 5204 సాంబ మసూరి వరి రకం. దీన్ని మనం సాగు చేయమని చెప్పింది ఫస్ట్ వెరైటీగా. ఇది 8 వాటిలలో బీపీటీ వరి గురించి తెలుసుకున్నట్లయితే ఇది చాలా రోజుల నుంచి ఉన్న పంట. మనకు అందరికీ తెలిసిందే, మంచిగా ఉంటాయి బియ్యం, చాలా హై క్వాలిటీ సూపర్ ఫైన్ బియ్యం అనుకోవచ్చు. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది మన ఇండియా మొత్తంలో. ఓకే, మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది ఏది బియ్యానికి. ఓకే, ఈ పంట మనం ఎట్లా మొదటగా వచ్చింది ఏంటంటే బీపీటీ రకం ఏంటంటే మన ఇండియాలో ఇది మంచి ఫేమస్ వెరైటీ, మంచి సూపర్ ఫైన్ బియ్యం. అన్నం కూడా తింటానికి కూడా మంచిగా ఉంటుంది, సన్న బియ్యం, చాలా బాగుంటుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది, మంచి దిగుబడి వస్తుంది, మంచి రేటు ఉంటుంది. ఇది చాలా రోజుల నుంచి మనల్ని పండిస్తున్న పంట కూడా. సో ఓకే, దీని పంటకాలం వచ్చినట్లయితే నాటిన తర్వాత 130 నుంచి 145 రోజులు, 150 రోజుల దాకా కూడా అయితే ఒక్కోసారి కొంచెం పరిస్థితులను బట్టి వెదర్ అనుకూలించకపోతే ఇట్లా ఓకే 110 డేస్ కూడా వస్తుంది ఒక్కోసారి. ఇక అది అంతే వెదర్ని బట్టి ఉంటుంది. మొత్తానికైతే ఇది బీపీటీ మాత్రం ఇది మధ్యకాలం, లాంగ్ డ్యూరేషన్ అనుకోవచ్చు ఒక్కోసారి. ఇది వేసుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే మనకు మార్కెట్లో బియ్యం అమ్ముకున్నా పోతాయి, వడ్లు అమ్ముకున్నా పోతాయి, బోనస్ కూడా పడుతుంది మన గవర్నమెంట్ వాళ్ళు వేస్తే వాళ్ళు చెప్పినట్టుగా. ఓకే, మళ్ళీ నన్ను అనద్దు పడకపోతే, మన ప్రభుత్వం వేస్తే. ఓకే, అది బీపీటీ యొక్క వెరైటీ, కాకపోతే వాళ్ళు మాత్రం సూచించిన వెరైటీ ఇది మాత్రం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎకరానికి 8 నుంచి 10 కిలోలు పడతాయి, విత్తనం పడుతుంది. 20 నుంచి 25 రోజులకు నాటేసుకోవాలి. నారు నేల పిహెచ్ విషయానికి వచ్చినట్లయితే 6.0 to 7.5 పిహెచ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా రికమెండబుల్. ఓకేనా, క్లే సాయిల్ అయితే మంచిది, లోమి సాయిల్ కానీ క్లే సాయిల్ వాళ్ళకి ఇది బెనిఫిటబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక పంట విషయానికి వచ్చినట్లయితే ఉష్ణోగ్రత 20 నుంచి 32 డిగ్రీలు, ఆల్మోస్ట్ వర్షాకాలం వెదర్ అయితేనే దానికి సూటబుల్ అవుతుంది. ఓకే, ఇది వర్షాకాలం మాత్రమే వేసుకోవాల్సిన పంట. ఎండాకాలం అయితే 30 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు గింజ పాలు పోసుకోదు, మళ్ళీ నూక అవుతుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని ఎక్కువ శాతం వర్షాకాలం మాత్రమే రికమెండ్ చేస్తారు. ఇది బీపీటీ 5204 సాంబ మసూరి వెరైటీ గురించి. నెక్స్ట్ వచ్చేసి పొలం బాగా దున్నాలి దీనికైతే. ఒక నీరు నిల్వ లెవెలింగ్ చూసుకోవాలి, ఉండాలి, మామూలుగా ఎత్తులో ఉండకుండా చూసుకోవాలి. స్పేసింగ్ అయితే 20 into 15 సెంటీమీటర్స్ అట్లా డిస్టెన్స్లో పెట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 నుంచి 3 మొక్కలు పెట్టుకోవచ్చు ఒక నాటేటప్పుడు ఒక ప్లేస్లో. 20 into 15 సెంటీమీటర్ల డిస్టెన్స్ తోటి 2 నుంచి 3 మొక్కలు పెట్టుకోవాలి. నీళ్లు మాత్రం తక్కువ మెయింటైన్ చేస్తుండాలి. ఒక స్టార్టింగ్ దున్నేటప్పుడు బాగా వేసుకొని తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో బాగా, తర్వాత ఒక ఇత్తనం పాలు పోసుకునే దశలో మాత్రమే ఎక్కువ నీళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగతా దశలో తక్కువ పెట్టుకున్నా పర్లేదు, ఈ టైంలో మాత్రం ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎరువుల విషయానికి వచ్చినట్లయితే దీన్ని అన్ని రకాల నేలలకు ఒకే రకమైన ఎరువులు వాడద్దు, ఎందుకంటే ఒక్కో నేల ఒక్కో రకమైన ఎరువును రికమెండ్ చేస్తుంటుంది. మనం మామూలుగా నేల సారం ఎంతుందో తెలుసుకున్న తర్వాతనే, నేల టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఎరువులు వాడితే నీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, ఎరువులు అయితే డిఏపి వచ్చేసి 50 to 60 kgs, 50 నుంచి 60 కిలోల డిఏపి వేసుకోవచ్చు. అది రసాయనిక ఎరువులు వాడే వాళ్ళైతే. లేదు అంటే నువ్వు ఒకటి డిఏపి విషయానికి వస్తే ఆ యూరియా వచ్చేసి 100 నుంచి 120 కిలోలు, అది 3 దఫాలుగా చల్లుకోవాలి. అంటే 3 దఫాలుగా అంటే ప్రతిసారి 40-40 చల్లుకోవచ్చు. 30 నుంచి 40 వరకు చల్లుకుంటే సరిపోతుంది. దీనికి 3 దఫాలుగా చల్లుకోవాలి. ఓకే, నెక్స్ట్ పొటాష్ అనేది 40 నుంచి 50 కిలోలు చల్లుకోవాలి ఒక ఎకరానికి దీనికి. ఓకే, అప్పుడైతేనే కొంచెం దానికి సంబంధించిన ఎరువులు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది, గింజ మంచిగా వస్తుంది, తాలు పోదు. ఓకే, ఇది పొటాష్ యొక్క బెనిఫిట్. దీంతోపాటు జింక్ సల్ఫేట్ కూడా 10 kgs వేసుకోవాలి ఒక ఎకరానికి. అది కూడా ఇవన్నీ 3 విడతలుగా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఒకేసారి వేసుకోవడం కంటే, ఎందుకంటే సాయిల్ పొల్యూషన్ తగ్గించవచ్చు. ఒకటిసారి వేయడం వల్ల సాయిల్ అంతా పొల్యూషన్ అవుతుంది, మీకు మొక్కకు అందది వేస్టేజ్ అయిపోద్ది.
ఇక వ్యాధుల విషయానికి వచ్చినట్లయితే మనకు బీపీటీకి వచ్చేసి బ్రౌన్ ప్లాంట్ హోపర్ ఏంటంటే ఇంకోటి స్టెమ్ బోరరు, లీఫ్ ఫోల్డరు, బ్లాస్ట్ డిసీజు ఇవే వస్తాయి. వీటి నుంచి మనం నియంత్రణ చేపట్టాలి. అట్లయితే కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది. నియంత్రణ కోసం టైంకు స్ప్రే చేసుకోవాలి. నీళ్ళు ఎప్పుడు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పర్టికులర్ మెజర్మెంట్లో వేసుకుంటే మనకు గాలి వెలుతురు సరిగ్గా తగిలేటట్టు ఉంటే కొంచెం డిసీజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సూచించిన పద్ధతుల్లో ఎరువులు వేయాలి. ఎక్కువ తక్కువ వాడితే ఇటువంటి కీటకాలు ఆశిస్తాయి. దీని యావరేజ్ ఈల్డింగ్ వచ్చేసి మామూలుగా హెక్టార్కు 60 నుంచి 65 క్వింటాలు వెళ్తాయి. ఇంకా మంచి మెయింటెనెన్స్ చేస్తే ఇంకొకటి ఎక్కువ కూడా వస్తాయి. ఇది ఏంటంటే ఇది ఓకే 24 నుంచి 25, 26 క్వింటాల వరకు వెళ్తాయి ఒక ఎకరానికి చూసినట్లయితే. ఇది దీని యొక్క వెరైటీ యొక్క ప్రత్యేక లక్షణం. దీన్ని వాడడం వల్ల ఏంటంటే మార్కెట్లో మనకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎప్పుడైనా కనుక అది సూపర్ ఫైన్ బియ్యం వస్తాయి, రైతులకు కూడా మంచి లాభం వస్తుంది. ఎగుమతులు కూడా చేసుకోవచ్చు దీనివల్ల ఇదొక బెనిఫిట్ ఉంది. ఓకే, నెక్స్ట్ వెరైటీ వచ్చేసి తెలంగాణ సోనా వరి ఏంటంటే దీనికి ఇంకో పేరు RNR 15048. ఓకే, దీని గురించి చూసినట్లయితే దీన్ని మన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసారు. ఇది సూపర్ ఫైన్ బియ్యం, సన్న గింజ రకం. ఓకేనా, ఇది మామూలుగా లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిదని రికమెండ్ చేస్తుండ్రు. మనందరికీ తెలిసిందే. ఇది మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. ఇది చాలా వెరైటీ పాపులర్ ఉన్న రకం ఇదే. దీని పంటకాలం వచ్చేసి 125 రోజులు. ఒక్కోసారి 5 రోజులు అటు ఇటు అయితే 120 to 135 డేస్. ఇది 125 డేస్ అయితే యావరేజ్గా తీసుకోవచ్చు. ఓకేనా, ఈ షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అనుకోవచ్చు. చాలా తొందర అయిపోతుంది, స్వల్పకాలిక రకం. ఎకరానికి వచ్చేసి ఇది 8 నుంచి 12 కిలోలు అవసరం పడుతుంది. విత్తనం వచ్చేసి 20 నుంచి 25 రోజులకు నాటేసుకోవాలి. మామూలు ఇది వెజేల పద్ధతి కూడా ఉపయోగపడుతుంది, డైరెక్ట్ సీడింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, దాన్ని కూడా యూజ్ఫుల్ అయ్యేటట్టుగా తయారు చేసారు మనల్ని తయారు చేసినప్పుడు. ఇది ఖరీఫ్ రబీ రెండింటికి సరిపోద్ది. దీనికి మామూలుగా సాధారణ ఉష్ణోగ్రత 20 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. దీని pH వచ్చేసి 6.0 to 7.5 మధ్యలో ఉండాలి. క్లే మరియు లోమి నేలలు సరిపోతాయి దీనికి. ఓకేనా, ఈ 2 నుంచి 3 మొక్కలు తీసుకోవచ్చు. 20 into 15 సెంటీమీటర్ల స్పేసింగ్తో వేసుకోవాలి. శ్రీవారి పద్ధతిలో వేసుకుంటే ఇంకా కొంచెం దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఎప్పుడు పొలంలో నీళ్లు తక్కువ ఉంటే చూసుకోవాలి. కేవలం దున్నేటప్పుడు మరియు పూత ఈనేటప్పుడు మరియు పాలు పోసుకునేటప్పుడు మాత్రమే దీనికి కొద్దిగా ఎక్కువ నీళ్ళు పెట్టాలి. అవర్ దాకా బాగా పెట్టేదుకుంటూ కొంచెం పెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువ పెడితేనే కొంచెం డిసీజెస్ కూడా వస్తాయి. ఇది మన రైతాంగంలో గమనించగలరని కోరుతున్నాను. ఇక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే యూరియా దీనికి 100 నుంచి 120 కిలోలు వేయాలి. 3 దఫాలుగా చల్లుకోవాలి. ఒక DAP 50 నుంచి 60 కిలోలు దుక్కి టైంలో చల్లుకోవాలి. ఓకే, ఇది పొటాష్ వచ్చేసి 40 నుంచి 50 కిలోలు ఎకరానికి. ఇది కూడా 2 దుక్కి టైంలో కొంచెం. నెక్స్ట్ ఇదే గింజ పాలు పోసుకునే టైంలో కొంచెం చల్లాలి. జింకు 10 kgs ఎకరానికి 3 విడతలు వేసుకోవాలి అన్నీ కలిసి. ఓకే, ఇది మన ఎరువుల మోతాదు తెలంగాణ సోనకు. ఓకే, దీనికి వచ్చే డిసీజెస్ విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ ఇది అగ్గి తెగులు కొంచెం వరకు తట్టుకుంటుంది. బ్రౌన్ ప్లాంట్ హోపర్ అయితే ఎక్కువ నీళ్ళు పెడితే వస్తాయని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. దీనివల్లనే వస్తాయి. కొంచెం నీళ్ళు తక్కువ పెడితే ఎటువంటి డిసీజ్ దీనికి ఇది రాకుండా ఉంటుంది, కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెమ్ బోరర్ను లీఫ్ బోరర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే స్టార్టింగ్లో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక దిగుబడి వచ్చినట్టయితే హెక్టార్కు ఇది 60 నుంచి 70 క్వింటాలు వెళ్తుంది. ఎకరానికి వచ్చినట్లయితే 24 నుంచి 28 క్వింటాలు వెళ్తుంది. ఓకే, కొంతమంది రైతులకు 30 పైన కూడా వచ్చినాయని నేను విన్నాను. ఓకే, ఇక దీని బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కువ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇది షుగర్ వల్ల కూడా బెనిఫిట్ కాబట్టి దాన్ని ఎక్కువ మంది ఇష్టపడి కొనుక్కుంటారు. వీళ్ళందరైనా కొనుక్కోవచ్చు. ఇంకోటి మంచిగా ఉంటుంది, వచ్చే అన్నం బాగుంటుంది, ఎక్కువ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. దీని నుంచి బియ్యం పట్టుకుంటే కూడా మనకు వాటి నుంచి బియ్యం శాతం ఎక్కువ వస్తుంది కొంచెం. అందుకని దీన్ని ఎక్కువ మంది రికమెండ్ చేస్తారు. మిల్లర్లు కూడా ఎక్కువ దీన్ని ఎంకరేజ్ చేస్తారు. ఓకేనా, ఇది లేట్గా సోయింగ్ వేసుకునే వాళ్ళకి కూడా లేట్గా పనికి వస్తుంది అంటే ఇంకా స్వల్పకాలిక వెరైటీ అయ్యేపటికే. ఓకే, దీనికి ఎక్కువ ఎరువు వేయద్దు, నత్రజని వేయద్దు. నత్రజని ఎక్కువ వేసినట్లయితే దీనికి ఇది పడిపోతుంది. అందుకని నత్రజని తక్కువ వేసినట్లయితే మనకు మొక్క మంచిగా ఉంటుంది, పడిపోదు. వర్షాకాలం కాబట్టి మిగతా వేరే కంటే 4-5 బస్తాలు ఎక్కువ వస్తాయి కాబట్టి దీనికి మార్కెట్లో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి KNM 1638. దీన్నే కునారం వరి 2 అంటారు.
ఓకే, ఇది తెలంగాణ రాష్ట్రం వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది కూడా ఇది బీపీటీ 5204 మనం ఇంతకుముందు చెప్పుకున్న సాంబమసీర్ వెరైటీకి ప్రత్యామ్నాయంగా వచ్చింది ఇది. ఓకే, ఇది బీపీటీతో పోల్చినట్లయితే కొంచెం పొట్టిగా ఉండడం వల్ల పడిపోదు, అందుకని దీన్ని ఎక్కువ దాని నుంచి దీన్ని రీసెర్చ్ చేసి తయారు చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గింజ క్వాలిటీ చూసినట్లయితే సన్నగా మంచి క్వాలిటీ ఉంటుంది. ఓకే, దానికంటే ముందు కూడా పంటకు కోతకు వస్తుంది బీపీటీతో పోల్చినట్లయితే. ఇది ఖరీఫ్లో అయితే 120 to 125 120 నుంచి 125 రోజులు, రబీలో అయితే 130 to 135 డేస్ 130 నుంచి 135 రోజులు పడుతుంది. ఓకే, ఇది బీపీటీ కంటే దీనికి ఉన్న ప్రత్యేకత, ఇది స్పెషాలిటీ. దీనికి విత్తనాలు వచ్చేసి ఎకరానికి 8 నుంచి 10 కేజీలు అవసరం పడతాయి. నర్సరీ 20 నుంచి 25 రోజులు మనము నారు మీద పెంచుకోవాల్సి ఉంటుంది. మనము నాటేసిన తర్వాత దీనికి వేగంగా పిలకలు రావడం చూడొచ్చు, మనము తొందర పెరుగుతుంటుంది, పెరగడం కూడా తొందర పెరుగుతుంటుంది ఇది. ఓకే, దీనికి నేలలు ఎటువంటి అయితే క్లే మరియు లోమి నేలలు అయితే మంచి దీనికి యూజ్ఫుల్గా ఉంటాయి. అదే బంకమట్టి మరియు దుబ్బ నేలలకు అయితే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది, బంకమట్టి దుబ్బ నేలలకు. మరియు ఏ కాలంలో అయినా సరిపోతుంది, ఖరీఫ్ కానీ లేట్ ఖరీఫ్ కానీ రబీక్ కానీ దేనికైనా ఇది సరిపోతుంది. ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇది దీని యొక్క బెనిఫిట్ ఒకటి. దీని స్పేసింగ్ వచ్చేసి 20 into 15 స్పేసింగ్లో వేసుకోవాలి. 2 నుంచి 3 మొక్కలు వాడాల్సి ఉంటుంది నాటేసినప్పుడు. గుజులు శ్రీ పద్ధతిలో వేసుకుంటే ఇంకో కొంచెం ఎక్కువ వస్తాయి. ఓకే, స్టార్టింగ్లో నీళ్లు తక్కువ వేసుకోవాలి, కొంచెం పిలకలు ఎక్కువ వస్తున్నప్పుడు కానీ, ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ, ఏది మన గింజ ఇంతున్నప్పుడు కానీ, లేకపోతే పొట్ట దశలో కానీ కొంచెం ఎక్కువ నీళ్ళు పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాలు పోసుకునేటప్పుడు కొన్ని నీళ్ళు ఎక్కువ పెట్టాలి, లేకపోతే తక్కువ పాలు పోసుకొని గింజ మనకు తర్రవడ్లు అవుతాయి. అదే ఓకే, ఎరువు మోతాదులు వచ్చేసి ఎకరానికి 100 నుంచి 120 కిలోలు యూరియా, డిఏపి వచ్చేసి 50 నుంచి 60 కిలోలు, నెక్స్ట్ పొటాష్ వచ్చేసి 40 నుంచి 50 కిలోలు, జింక్ వచ్చేసి 10 కిలోలు, సేమ్ టు సేమ్ అని అట్లా వేసుకోవాలి, కానీ 3 దశల్లో చల్లుకోవాలి, ఒకేసారి ఎక్కువ వేయద్దు. ఓకే, ఇది కొన్ని రకాల వ్యాధులను తట్టుకుంటుంది, అగ్గి తెగులను మరియు మెడవీర్పు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఓకే, దీనివల్ల మనకు కొంతవరకు పెస్టిసైడ్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇది ఒక స్పెషాలిటీ. దీనికి దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ఇది ఎకరానికి 30 నుంచి 35 క్వింటాలు వెళ్తుంది. మంచి నిర్వహణతో ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వెళ్తుందని మనం తెలుసుకోవచ్చు. హైయెస్ట్ రికార్డ్ అయితే దీనికి ఎకరానికి 7,350 కిలోలు, 73.5 క్వింటాలు హెక్టార్కు వచ్చినట్టుగా రికార్డు కూడా ఉంది. దీని బెనిఫిట్ ఏంటంటే త్వరగా కోతకు వస్తుంది, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది, అన్ని సీజన్లో సాగు చేసుకోవచ్చు. దీన్ని మాత్రం ఓకే, ఎక్కువ ఎరువులు వేయద్దు, ఎక్కువ నైట్రోజన్ అసలు చేస్తే పడిపోయే ఛాయిస్ ఉంటుంది, కొంచెం ఒక దోమ అలాంటివి కూడా వస్తాయి, కాబట్టి తక్కువ ఎరువులు వేసుకోవాలి. ఇది మనం బీపీటీకి మంచి ప్రత్యామ్నాయం అనుకోవచ్చు, స్వల్పకాలికంగా ఎన్ని కాలాల్లో వండేది మంచి వెరైటీ. ఓకే, నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి జై శ్రీరామ్ అయితే ఇది ఒక దేశీ రకం వరి రకం. ఇది ఒక గింజ సన్నగా ఉంటుంది, మంచి సన్నగా ఉంటుంది, మంచి రైస్ కూడా మంచి సూపర్ క్వాలిటీ ఉంటుంది, మనకి తెలిసిన ఒక ఫేమస్ వెరైటీ ఇది. ఓకే, దీని విషయానికి వచ్చినట్లయితే పంటకాలం వచ్చేసి 130 నుంచి 135 రోజులు, ఈ మీడియం డ్యూరేషన్ అనుకోవచ్చు, మధ్యస్థ కాలం. ఓకే, దీనికి విత్తనాలు వచ్చేసి ఎకరానికి 8 నుంచి 10 కిలోలు పడతాయి. 20 నుంచి 25 రోజులు నారు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, నాటేసే వయసు. దీని జర్మినేషన్ కొంచెం ఎక్కువ శాతం ఉంటుంది, మంచిగా మొలుతుంది నారు, ఎప్పుడైనా చలికాలమైనా ఎండాకాలమైనా వానకాలమైనా ఎప్పుడైనా. ఓకే, దీని బెనిఫిట్ అదొకటి. ఓకే, మొక్క ఎత్తు వచ్చేసి 150 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది, చాలా హైట్ పెరుగుతుంది తెలుసు మనందరికీ. ఓకే, మామూలుగా అయితే 10 నుంచి 12 గొలుసులు పెడుతుంది. ఓకే, 400 వరకు గింజలు ఉంటాయి ఒక్కొక్క గొలుసులలో. దీని వెరైటీలలో ఇది ఒక స్పెషాలిటీ. పొడవైన కాంకులు కూడా ఉంటాయి, కాంకులు ఉంటాయి, దానివల్ల కొంచెం ఎక్కువ అది కూడా వచ్చే ఛాయిస్ దానివల్లనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాగు వచ్చేసి దీన్ని స్పేసింగ్ వచ్చేసి 20 into 15 స్పేసింగ్లో పెట్టుకోవాలి, 20 into 15. ఓకే, 2 నుంచి 3 మొక్కలు 20 నుంచి 15 స్పేసింగ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కువ పెరుగుతాయి కావచ్చు, ఎక్కువ శాతం పడిపోయే ఛాయిస్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి దాని గురించే, ఎందుకంటే వర్షాకాలం అయితే కొంచెం పడిపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. టైం టు టైం వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎరువుల మోతాదు వచ్చినట్టయితే సేమ్ ఇంతకుముందు వాడికి వేసినట్టుగానే సేమ్ టు సేమ్ 100 నుంచి 120 కిలోల యూరియా ఎకరానికి, డిఏపి వచ్చేసి 50 నుంచి 60 కిలోలు, ఓకే, పొటాష్ వచ్చేసి 40 నుంచి 50 కిలోలు, జింకు 10 కిలోలు. ఓకే, 3 దఫాలుగా చల్లుకోవాలి.
ఎక్కువ మనం నత్రజని లాంటి యూరియా లాంటివి ఎక్కువ వేసినట్లయితే అది ఇంకా బాగా పెరిగి అడ్డం పడుతుంది. సో దానికని కొంచెం నత్రజని తగ్గించుకుంటే మనకు పడిపోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇది ఒకటి గమనించగలరు. దీనికి కొంచెం స్టెమ్ బోరరు, బీపీహెచ్, అదే లీఫ్ ఫోల్డరు, ఆకుముడత తెగులు లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని చూసుకుంటూ మనం మందులు మెయింటైన్ చేసుకోవాలి. ఇది ఎకరానికి 45 నుంచి 50 క్వింటాళ్ళు వెళ్తుంది హెక్టార్కు. ఎకరానికి మాత్రం 18 నుంచి 22 క్వింటాళ్ళు వస్తుంది ఎకరానికి యావరేజ్గా అయితే. ఇది మంచి రుచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ మంది సాగు చేస్తారు. కరువును కూడా కొంచెం తట్టుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఒక దేశీ రకం కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ చేసేటప్పుడు కూడా ఇది మంచిగా సూటబుల్ అవుతుంది. లోకల్ వరి అనుకోవచ్చు. ఇది ఒకటి యూరియా మాత్రం తగ్గించి బ్యాలెన్స్గా వేసుకోవాలి. ఎక్కువైతే మాత్రం అడ్డం పడుతుంది. మళ్ళీ టైంకు పోసుకోవాలి. లేట్ అయిన కొద్దీ కూడా అట్లా కూడా కొంచెం రాలిపోతుంటాయి. మొత్తానికి వచ్చినట్టయితే జై శ్రీరామ్ ఏంటంటే క్వాలిటీ రైస్ ఉంటుంది. ఒక రకమైన దిగుబడి వస్తుంది కాబట్టి దీనికి ఒక రకమైన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక మనం హెచ్ఎంటీ సోనా విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా ఒక దేశీ రకం వరి. దీన్ని మహారాష్ట్ర రైతు తయారు చేశాడు. ఓకే, సూపర్ క్వాలిటీ రైస్ అనుకోవచ్చు. మామూలుగా బీపీటీ దానికంటే కూడా ఇంకా సన్నగా ఉండి సూపర్ క్వాలిటీ, సూపర్ ఫైన్ క్వాలిటీ అనవచ్చు దీన్ని. పంటకాలం వచ్చేసి 120 నుంచి 125 రోజులు ఉంటుంది. షార్ట్ డ్యూరేషన్ వెరైటీ. ఇది చాలా స్వల్పకాలిక రకం. 120 నుంచి 25 రోజులు అంటే ఓకే. ఎకరానికి విత్తన మోతాదు వచ్చేసి ఎకరానికి 8 నుంచి 10 కిలోలు పడుతుంది. 20 నుంచి 25 రోజులకు నాటేసుకోవాల్సి ఉంటుంది. మంచి మొలక శాతం మంచిగా ఉంటుంది అలికినప్పుడు. ఓకే, నేల వచ్చేసి అదే బంకమట్టి మరియు దుబ్బ నేలలు దీనికి బెస్ట్. ఖరీఫ్లో కానీ సమ్మర్లో కానీ దీన్ని చేసుకోవచ్చు. ఈ రెండు కాళ్ళకు యూజ్ఫుల్గా ఉంటుంది. అన్ని సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఇది మంచిగా ఉంటుంది. దీని ఒక ప్రత్యేకత అదొకటి. ఇక స్పేసింగ్ విషయానికి వచ్చినట్లయితే 2 నుంచి 3 మొక్కలు 20 నుంచి 20 × 15 సెంటీమీటర్ల దూరంతో నాటుకోవాల్సి ఉంటుంది. శ్రీవరి పద్ధతిలో సాగు చేసుకుంటే ఇంకా కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇంకా నీటి నిర్వహణ విషయానికి వచ్చినట్లయితే నీళ్లు తక్కువ మెయింటైన్ చేసుకోవాలి. ఓన్లీ టిల్లరింగ్ సరి అయిన సమయాల్లో మాత్రమే అవసరమైనప్పుడు మాత్రమే పెట్టాలి. ఎక్కువ నీళ్లు పెట్టి ఉంచొద్దు. ఓకే, నీటిని మాత్రం సరిగ్గా మెయింటైన్ చేయాలి. వరి ఈనే దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో మాత్రం నీళ్లు కంపల్సరీ మంచిగా మెయింటైన్ చేయాలి. నీళ్ళు తక్కువ ఉంటే కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది. ఇక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మిగతా వాటికంటే దీనికి కొంచెం ఎరువులు తక్కువనే వేయాల్సి ఉంటుంది. యూరియా అయితే 80 నుంచి 100 కిలోలు ఎకరానికి వేయాల్సి ఉంటుంది. డిఏపి 50 కిలోలు ఒక ఎకరానికి. నెక్స్ట్ పొటాష్ వచ్చేసి 40 కిలోలు ఎకరానికి. జింకు 10 కిలోలు ఎకరానికి. నైట్రోజన్ ఎక్కువ అయితే మాత్రం దీనికి యూరియా ఎక్కువ అయితే మాత్రం క్వాలిటీ తగ్గుద్ది. మన రైతన్నలు ఒకటి గుర్తుంచుకోవాల్సిన కోరుతున్నాను. దీనికి రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే బాగా ఎక్కువ రెసిస్టెన్స్ ఏమి ఉండదు కాబట్టి దీన్ని చూసుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువ డిసీజ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి మందులు మాత్రం టైంకు కొట్టుకోవాలి. లేకపోతే దీనికి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం వ్యాధులు వస్తాయి. అన్ని రకాల వ్యాధులు దీనికి వచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి అదొకటి మాత్రం మందులు మాత్రం టైంకి కొట్టుకోవాలి. ఇక దిగుబడి విషయానికి వచ్చినట్లయితే 40 నుంచి 45 క్వింటాలు పర్ హెక్టార్కి వస్తాయి. 20 నుంచి 24 క్వింటాలు ఎకరానికి వస్తుంది. దీని విషయానికి వచ్చినట్లయితే ఈల్డింగ్ కంటే ఎక్కువ క్వాలిటీ మంచిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ సాగు చేస్తుంటారు. నీకు క్వాలిటీ రైస్, సూపర్ ఫైన్ రైస్ వెరైటీ కావాలనిపిస్తే మాత్రం దీన్ని ఎక్కువ ఎంచుకుంటారు. చాలా సన్నని రకం గింజ అంటారు దీన్ని. మంచి రుచి కూడా ఉంటుంది. రైస్ కూడా దీనికి పట్టిస్తే కూడా కొద్దిగా ఎక్కువ బియ్యం వస్తాయి. 80% వరకు వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఇది క్వింటల్ పట్టిస్తే 80 కిలోల బియ్యం వస్తుంది. ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ. మ్యాక్సిమం ఎరువుల కంటే దీనికి ఒకటి పెస్ట్ కంట్రోల్ చేసుకోవడం ఒకటే ముఖ్యము. దీనికి ఎరువులు తక్కువ వేసినా ఏం కాదు, నీళ్లు మాత్రం కంట్రోల్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది హెచ్ఎంటీ సోనా గురించి. నెక్స్ట్ వచ్చేసి WGL 962. దీన్ని మామూలుగా వరంగల్లో తయారు చేశారు. ఇది కూడా మన బీపీటీ 5204 సామమసూరికి కొంచెం ప్రత్యామ్నాయంగా అనుకోవచ్చు. మంచి క్వాలిటీ గింజలు తయారవుతాయి కాబట్టి మార్కెట్లో దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇది కూడా ఒక మంచి హై ఈల్డ్ వెరైటీ అనుకోవచ్చు సన్న రకాలలో. దీని పంటకాలం విషయానికి వచ్చినట్లయితే 125 రోజులు. కొన్ని పరిస్థితుల్లో మాత్రం ఏది లేట్ మెచ్యూరిటీ అయితే 130 to 148 కొంచెం టైం పడుతుంటుంది. 135 నుంచి 145 రోజుల వరకు పడుతుంటుంది. ఓకే, విత్తనం విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి ఇది 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. 20 నుంచి 25 రోజుల నారును నాటుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా మంచిగానే మొలక శాతం మంచిగా ఉంటుంది. 96% మొలక శాతం ఉంటుంది దీనికి. ఓకే, ఇది నేల విషయానికి వచ్చినట్లయితే దీనికి బంకమట్టి నేలలు మరియు దుబ్బ నేలలు చాలా అనుకూలమైనవి. ఉష్ణోగ్రత వచ్చేసి 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఉష్ణోగ్రతలో మంచి పంట వస్తుంది. ఖరీఫ్కు మరియు రబీకి రెండింటికి సరిపోతుంది.
లేట్‌గా రబీలో ఏసే కంటే కొంచెం ఎర్లీ రబీకి అయితే పనికొస్తది. మార్చి వరకైతే 35 లోపే అట్లా ఉంటది కాబట్టి సరిపోద్ది. మళ్ళీ ఏప్రిల్, మేలో అయితే కొంచెం 40 ప్లస్‌లో పడతాయి కాబట్టి కొంచెం రైతన్నలు ఆలోచించుకోవాలి రబీ టైంలో. ఖరీఫ్‌లో అయితే ఏం కాదు. ఓకే. స్పేసింగ్ విషయానికి వచ్చినట్లయితే 2-3 మొక్కలు 20x15 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తక్కువ నిల్వ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. ఫ్లవరింగ్ టైంలో టెంపరేచర్ తగ్గకుండా చూసుకోవాలి. అంటే చలికి కొంచెం ఫ్లవరింగ్ టైంలో చలి ఎక్కువగా ఉంటే అది కొంచెం ఈల్డింగ్ తగ్గే ఛాయిస్ ఉంటుంది. సో చూసుకొని నాటేసుకోవాలి. చలి కంటే ముందే వచ్చేటట్టు చూసుకోవాలి. ఇదొకటి అబ్జర్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రబీలో అయితే కొంచెం చలి తర్వాత ఫ్లవరింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఖరీఫ్లో అయితే చలి కంటే ముందే ఫ్లవరింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే 100-120 కిలోలు యూరియా ఒక ఎకరానికి 3 దఫాలుగా చల్లుకోవాలి. డిఏపి వచ్చేసి 50 కిలోలు, పొటాష్ 40-50 కిలోలు, జింక్ వచ్చేసి 10 కిలోలు 3 విడతల్లో చల్లుకోవాల్సి ఉంటుంది. ఇది ఎరువుల విషయము. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే దీనికి బాగా పెద్దగా రెసిస్టెన్స్ ఏమి ఉండదు కాబట్టి ఎక్కువగా మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా డిసీజెస్ ఎక్కువ వచ్చే ఛాయిస్ ఉంటుంది. మందులు టైం టు టైం స్ప్రే చేసుకోవాలి. లేకపోతే ఈల్డింగ్ మాత్రం తగ్గుద్ది. అన్ని స్టెమ్ బోరర్ కానీ, లీఫ్ ఫోల్డర్ కానీ ఇవన్నీ వచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి ఇది. ఇక ఈల్డింగ్ విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 28-32 క్వింటాళ్ళు ఎకరానికి అప్రాక్సిమేట్లీగా వండే ఛాయిస్ ఉంటుంది దీనికి. ఇది మంచి హై ఈల్డ్ వెరైటీ అనుకోవచ్చు సన్న రకం వరిలలో. ఇది బీపీటీకి మనం ఒక ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. ఏంటంటే మంచి ఈల్డింగ్ వస్తుంది, మంచి రైస్ కూడా వస్తుంది, ఫైన్ క్వాలిటీ రైస్ వస్తుంది. సో దానివల్ల ఇది ఒక బెనిఫిట్ దీనిది. ఎక్కువ నత్రజని మాత్రం వేయద్దు, పడిపోయే ఛాయిస్ ఉంటుంది ఇది కూడా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి WGL 44 ఇదే ఏంటంటే దీన్నే సిద్ధి వెరైటీ అని కూడా అంటారు. ఓకే. సో ఇది తెలంగాణలో చాలా పాతకాలం వరి చాలా నమ్మకమైనది కూడా. ఓకే. సన్నగా మంచి క్వాలిటీలో ఉంటుంది ఇది. దీని గురించి చూద్దాం. ఇది కొంచెం ఉప్పుదనం ఉన్న నేలలో కూడా వండుతుంది. సో దీన్ని వాళ్ళు కూడా సాగు చేసుకోవచ్చు. చాలా కాలం నుంచి వండుతున్న పంట. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. ఒక పంట కాలం విషయానికి వచ్చినట్లయితే ఇది 140-145 రోజులు. ఇది లాంగ్ డ్యూరేషన్ వెరైటీ అనుకోవచ్చు, దీర్ఘకాలిక వెరైటీ. ఓకే. దీనికి వచ్చినట్లయితే విత్తనం మాత్రం దీనికి ఎకరానికి 8-10 కిలోలు పడుతుంది. నాటేసే వయసు వచ్చేసి 25-30 రోజులు. దీనికి కూడా జర్మినేషన్ చాలా బాగుంటుంది. మొలక శాతం 98% వరకు ఉంటుంది మొలక శాతం అనేది దీనికి. ఓకే. దీని మామూలు అయితే ఇది బంకమట్టి నేలలో కానీ, దుబ్బ నేలలో కానీ, కొంచెం ఉప్పు నీరు ఉన్న నేలలో కానీ ఏలో అయినా సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్కు చాలా బెనిఫిట్ ఇది. ఖరీఫ్కు యూజ్ఫుల్ అయిన వెరైటీ. వానాకాలం సాగుకు అనుకూలమైంది. ఇక మొక్కల విషయానికి వచ్చినట్లయితే 2-3 మొక్కలు 20x15 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఓకే. నీటి మోతాదు అవసరమైన తీరులో వేయాలి, ఎక్కువగా వేయద్దు, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అదే మరియు ఈనేటప్పుడు కానీ, గింజ పాలు పోసుకునేటప్పుడు కానీ, పొట్ట దశలో కానీ కొంచెం నీళ్ళు ఎక్కువ వేయాలి. ఇది గమనించగలరు. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే దీనికి యూరియా అనేది 100-120 కిలోలు ఒక ఎకరానికి ఇవ్వాల్సి ఉంటుంది. డిఏపి వచ్చేసి 50-60 కిలోలు ఎకరానికి. పొటాష్ వచ్చేసి 40-50 కిలోలు ఎకరానికి. జింక్ వచ్చేసి 10 కిలోలు ఎకరానికి ఇవ్వాల్సి ఉంటుంది. 3 దశల్లో వేసుకోవాలి. ఒక వ్యాధి నిరోధకత విషయానికి వచ్చినట్లయితే దీనికి కూడా స్టెమ్ బోరరు, లీఫ్ ఫోల్డరు, మామూలుగా కాండం తొలచి పురుగు, ఆకుముడత తెగులు ఇవి వచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి దీన్ని మానిటరింగ్ చేసుకోవాలి. మందులు టైం టు టైం కొట్టుకోవాలి. ఒక గాల్మిర్జిని మాత్రం ఇది తట్టుకుంటుంది. ఓకే. ఈల్డింగ్ విషయానికి వచ్చినట్లయితే మామూలుగా ఎకరానికి 25-30 క్వింటాలు వస్తాయి. కొన్ని ప్లేసులలో 40 కూడా మంచి మెయింటెనెన్స్ ఉంటే 40 కూడా వచ్చే ఛాయిస్ ఉంది. అందుకని దీన్ని హై ఈల్డ్ వెరైటీ అనుకోవచ్చు. ఒకటి బెనిఫిట్ ఏంటంటే అన్ని రకాల నేలకు పనికొస్తుంది. సెలైన్ సాయిల్స్ కూడా ఇది కొంచెం ఉప్పు నీరు నేలకు కూడా ఇది పనికొస్తుంది. ఒక గాల్మిర్జిని ఒకదాన్ని తట్టుకుంటుంది. మంచి క్వాలిటీ రైసు దీనివల్ల వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ డ్యూరేషన్ కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ రోజులు పెట్టాల్సి ఉంటుంది. అదొకటి. హార్వెస్టింగ్ తొందరగా చేసుకోవాలి, లేట్ అయిన కొద్దిగా గింజ రాలిపోతుంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వేరే ఇక పెస్ట్ మానిటరింగ్ మాత్రం తొందర నుంచి చేయాల్సి ఉంటుంది. కొన్ని రకాలు తట్టుకోవు కదా, స్టెమ్ బోరర్ కానీ, లీఫ్ ఫోల్డింగ్ కానీ, వీటికి ముందు నుంచే మందులు కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి JGL 1798. ఇవే మనం జగిత్యాల సన్నాలని కూడా అంటాము. ఇది మనకు ఆంధ్ర తెలంగాణలో చాలా ఫేమస్ వరి. దీన్ని మనం BPT 5204 నుంచి కావ్య వాళ్ళ నుంచి క్రాస్ చేసి తయారు చేసిరు కొత్త రకం వెరైటీ ఇది. దీన్ని
గింజలు చాలా సన్నగా మంచి క్వాలిటీతో కలిగి ఉంటాయి. మంచి అన్నం కూడా మంచిగా ఉంటుంది. ఈ సూపర్ ఫైన్ రైస్ కేటగిరీ కిందకి వస్తుంది. సో దీన్ని మన సూపర్ ఫైన్ కేటగిరీలో వాడుకోవాలన్న మాత్రం ఎక్కువగా యూజ్ చేయొచ్చు. దీని పంటకాలం వచ్చేసి 125 నుంచి 130 రోజులు. కొన్ని ప్రాంతాల్లో 135 రోజుల వరకు కూడా పోవచ్చు. దీన్ని మీడియం డ్యూరేషన్ మధ్యస్థ కాల రకం వరి అనుకోవచ్చు. ఓకే, దీనికి విత్తనపు మోతాదు వచ్చేసి ఎకరానికి 8 నుంచి 10 కిలోలు విత్తనాలు అవసరము. 20 నుంచి 25 రోజుల నారు మనం నాటేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా తొందర పెరుగుతుంది, ఎక్కువ జర్మినేషన్ ఉంటుంది. ఓకే, ఇది మామూలుగా బంకమట్టి నేలలు మరియు దుబ్బ నేలలకు ఇది అనుకూలం. వానాకాలం సీజన్కు చాలా అనుకూలం ఇది, ఖరీఫ్ సీజన్కు. ఓకే, మంచిగా నీళ్లు పెడితే మంచి ఫలితాలు వస్తుంటాయి దీనికి. ఇక సాగు స్పేసింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇది 2 నుంచి 3 మొక్కలు 20x15 స్పేసింగ్ తోటి వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ పిలుకలు వచ్చే ఛాయిస్ ఉంటుంది, తొందరగా పెరుగుతుంటుంది. ఇక నీటి నిర్వహణ విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడు నీళ్ళు ఇచ్చిన దానికంటే ఆల్టర్నేటివ్ ఒక రోజు తప్పించి ఒక రోజు నీళ్ళు ఇవ్వడం వల్ల దీనికి మంచిగా ఉంటుంది. ఒక పిలకలు స్టార్టింగ్ పడేటప్పుడు పిలక దశలో ఒకటి, మామూలుగా పొట్ట దశలో, ఇంకా మామూలుగా గింజ పాలు పోసుకునే టైంలో మాత్రం కొంచెం నీళ్ళు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఇది దీని యొక్క వాటర్ యొక్క దీని స్పెషాలిటీ. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే దీనికి ఎకరానికి యూరియా సేమ్ అన్నిటికి వచ్చినట్టే ఇంతకుముందు వాటిలాగా 100 నుంచి 120 కిలోలు ఎకరానికి, డిఏపి వచ్చేసి 50 నుంచి 60 కిలోలు, పొటాష్ వచ్చేసి 40 నుంచి 50 కిలోలు ఎకరానికి, జింకు 10 కిలోలు ఎకరానికి 3 విడతల్లో వేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే కీటకాల విషయానికి వచ్చిన గాల్మిర్జ్ను మరియు బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ తెగులను ఇది తట్టుకుంటుంది. దీనికి ఒక రెసిస్టెన్స్ ఉంది, దీని ఒక స్పెషాలిటీ అదే. కాకపోతే ప్రాబ్లమ్స్ వచ్చేసి మళ్ళీ స్టెమ్ బోరర్ మరియు లీఫ్ ఫోల్డర్ను, బీపీహెచ్ను మాత్రం ఇది కొంచెం మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది, మందులు కొట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, దిగుబడి వచ్చేసి హెక్టార్కి వచ్చేసి 5 నుంచి 5.7 అట్లా వస్తుంది హెక్టార్కు. 57-58 క్వింటలు, 50 నుంచి 58 క్వింటల వరకు దిగుబడి వస్తుంది హెక్టార్కు. ఎకరానికి మాత్రం 20 నుంచి 22 క్వింటాలు వస్తుంది ఎకరానికి. మంచి మెయింటెనెన్స్ చేస్తే కొంచెం ఇంకా 24-25 వరకు కూడా వస్తుంది. బెనిఫిట్ ఏంటంటే దీని ఒకటి మంచి గింజ మంచిగా ఉంటుంది, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని మన సాంబ మసూరికి మనం దీన్ని ప్రత్యామ్నాయంగా అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పెస్ట్ రెసిస్టెన్స్ ఉంటాయి కదా కొన్ని, దానివల్ల కొంచెం మనకు ప్రాబ్లమ్స్ కూడా రావు. ఎప్పుడు వెరైటీ ఆల్మోస్ట్ ఈల్డింగ్ మాత్రం స్టేబుల్గా ఉంటుంది, ఇంతే రకంగా వస్తుంటుంది. నాటు మాత్రం టైం టు టైం వేసుకోవాలి. లేట్ వేసిన కొద్దీ కొంచెం ఈల్డింగ్ తగ్గుతుంది. ఇదే కాదు, ఏ వేరే అయినా సరే నువ్వు లేట్గా అయితే మామూలుగా ఈల్డింగ్ తగ్గుద్ది. అదొకటి మన రైతులను గుర్తించుకోవాలి. నువ్వు ఎంత లేట్ అయితే అంత ఈల్డింగ్ తగ్గుద్ది. తర్వాత సీడ్ వెరైటీని అనుకోవద్దు. మనం టైం చెప్పిన డ్యూరేషన్ కంటే లేట్గా ఎప్పుడు వేసినా ఈల్డింగ్ మాత్రం తగ్గే ఛాయిస్ ఉంటుంది. ఎక్కువ నైట్రోజన్ యూరియా మాత్రం వేయద్దు, వేసినట్లయితే అది పడిపోతుంది, పెరిగిపోద్ది, దోమ లాంటివి కూడా అటాక్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ మాత్రమే ఎరువులు వేయాలి, బ్యాలెన్సింగ్నే ఎంత మొత్తాలో అంత అవసరమో అంతే. ఓకే, ఇవి మన తెలంగాణ ప్రభుత్వం సూచించిన సన్న రకపు వరి వాటి గురించి వివరాలు. ఈ కింది వాటిలలో మీరు మీ ప్రాంతాల్లో ఎక్కువగా ఏది సాగు చేస్తున్నారు, మీకు ఏ వరి అంటే ఇష్టం, మీరు ఏది సాగు చేయాలనుకుంటున్నారో మీకు కామెంట్లో తెలియజేయండి. నా వీడియో మీకు ఏమాత్రం ఉపయోగం అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.